జై శ్రీమన్నారాయణ. భక్తమాసలకు తండ్రి ఆపద ముక్కుల వాడ అనాథ రక్షక వడ్డీ కాసుల వాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. అనమాయనవాయనకాస్మేన జగద్వంద్యాయనం గోవిందాయనం శాశ్వతాయనం ప్రభవేన్మః శేషాగ్నివయాయనం దేవాయనం కేశవాయనం మాధవాయనం మధుసూదనాయనం త్రివిక్రమాయనం శ్రీవత్సవక్షేణం గోపేషాయనం గోపాలాయనం పురుషోత్తమాయనం గోపీరాయనం పరమేశ్వర వైకుంఠపతేన్మ అధికాయనం సాధనేన్మ మానవీకరాయనం నిత్య అవనరోకనల ఏకాత్మేమ దేనవంతవేన్మ చలికాలం పెరుగుతుంది. అయితే ధనుర్మాస వ్రతం దానికి ప్రత్యేకత ఏమిటి, ఎందుకు మనం చేసుకోవాలంటే ఇది దేవతలకి రాక్షసులకి సంధికాలం అంటారు. ఇదంతా రాక్షస కాలం. దక్షిణాయనం అంతా రాక్షస కాలం, ఉత్తరాయణం అంతా దేవతల కాలం. దేవతలు అంటే మనకు వరాలు ఇచ్చేవాళ్ళు. దక్షిణాయనం రాక్షస కాలం అంటే మనల్ని పీడించుకు తినేవాళ్ళు, రోగాల రూపంలో పీడించుకు తింటారు. మనకు రోగాలంటే రాక్షస కాలం కాబట్టి మనకు అన్ని రకమైన రోగాలన్నీ ఈ సమయంలోనే వస్తుంటాయి. ఎన్నో జ్వరాలు కానీ ఏమైనా సరే ఈ సమయంలోనే వస్తుంటాయి కాబట్టి ఇది రాక్షస కాలం. మరి ఈ రాక్షస కాలం నుంచి మనం దేవతల కాలానికి ప్రవేశించబోతున్నాం. సంధికాలం అంటారు. ఉత్తరాయణానికి దక్షిణానికి మధ్య సంధికాలం ఉంది. ఒక నెలలో మనం ఉత్తరాయణంలోకి మకర సంక్రాంతి అంటాం, పుణ్యకాలం, పెద్ద పండుగ. ఈ నెల రోజులు సంధికాలం అంటారు. దక్షిణాయనానికి ఉత్తరాయణానికి సంధికాలం. ఈ సంధికాలంలో దేవతలందరూ ఆ శక్తిహీనులు అయిపోతారు. రాక్షసుల బారి నుంచి ఎప్పుడు యుద్ధాలే దేవతలకి రాక్షసులకి. వాళ్ళతో ఓటమి పొంది శక్తిహీనులు అయిపోయి శ్రీ మహావిష్ణువు ప్రార్థిస్తాడు. దేవతలందరూ మాకు శక్తి స్వామి రాక్షసులు జయించే శక్తి ఇవ్వమని ఈ నెల రోజులు ప్రార్థిస్తారనమాట. ఆ ప్రార్థించడం శ్రీ మహావిష్ణువు పొంగిపోయి వాడికి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చి వాళ్ళకి సకల సంపదలు శక్తులు ప్రసాదిస్తాడనమాట. అందుకే మనం కూడా వాడితో పాటు ఈ వ్రతం చేసుకున్నట్లయితే మనకు కూడా స్వామివారు సకల సంపదలు సకల శక్తులు ఇస్తారన్న ఉద్దేశంతో ఈ ధనుర్మాసాన్ని మనం చేసుకోవడం జరుగుతున్నది. అయితే ఈ ధనుర్మాసాన్ని ఎవరైనా చేశారా, మనమే చేస్తున్నామా, ఎవరైనా చేశారంటే గోపిక అనే గోదా అనే గోపిక చేసిందట. ఎవరి గోదాదేవి అంటే విష్ణు చిత్తుల వారి తాలూకు కూతురు. ఇది ఎలా వచ్చింది అంటే మనం కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. ద్వాపరయుగం పూర్తయినప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ ఎంతోమందిని ఎన్నో అవతారాలు ఎత్తాడు, ఎంతోమంది రాక్షస సంహారం చేశాడు, మానవులకు చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు. రామావతారంలో కృష్ణావతారంలో ఎలా ఉండాలో చెప్పి చేయించాడు అందరి చేతాను. శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు. కొన్ని రోజుల పత్రం ఏమి చెప్పానయ్యా అంటే మర్చిపోయాను బావా అన్నాడు. సరే విశ్వరూపం చూపించాడు, అది ఆయన చెవికెక్కలేదు. ఆ తర్వాత భీష్మాచార్యుల ద్వారా విష్ణు సహస్రనామాన్ని ప్రబోధించాడు.
ఉపదేశింపజేశాడు. అది కూడా ఎవరికి ఎక్కలేదు. సరే ఇంక ఈ మానవులు మారరని ఏం చేశాట, అలిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మానవులకి ఎన్నో కష్టాలు వచ్చాయి. కృష్ణావతారం చాలించేశాడు. కలియుగం ప్రారంభమైపోయింది. కలియుగం ప్రారంభమయ్యేసరికి, కృష్ణావతారం పూర్తయిన కలియుగం ప్రారంభమయ్యేసరికి మానవులు ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తున్నారు. ఇది చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ. నారదుడు వచ్చి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి, స్వామి భూలోకంలో అల్లకల్లోలంగా ఉంది. కలియుగం కలిపురుషుల తాలూకు ప్రభావం వల్ల మానవులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాళ్ళని ఉద్ధరించి స్వామిని చెప్తే ఏమన్నట్ట, ఈ మానవులకి ఎన్నిసార్లు నేను ఎన్ని అవతారాలు ఎత్తి చెప్పినా సరే వాళ్ళు మారడం లేదు. మంచి మార్గంలో నేను పెడదామంటే వాళ్ళు మారడం లేదు. దుష్టులను శిక్షిస్తున్నాను, మళ్ళీ దుష్టులు మొదలైపోతున్నారు. ఇంక నేను మార్చలేనని ఆయనకు పడుకున్నాడు అనమాట. అప్పుడు ఏం చేసినట్ట, భూదేవి మనకి తండ్రి కోపంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తల్లి ఓదార్స్తుంది పిల్లల్ని. తండ్రి ఉన్నంత కఠినంగా తల్లి ఉండలేదు. అప్పుడు ఏం చేస్తారు, లక్ష్మీదేవి లక్ష్మీ స్వరూపం అంటే భూదేవి అలా కాదు స్వామి, పిల్లల్ని మనం వదిలేస్తే అలాగా, మనమే వాళ్ళని మంచిగానో ఏదో ఒక రూపంలోనో మనం తీసుకోవాలి. ఇన్ని అవతారాలు మీరు ఏం చేశారు, గట్టిగా వాళ్ళని దండించో ఏదో చెప్పి ఇలా చేయాలి అలా చేయాలి అన్నారు. అలా కాదు, మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి వాళ్ళని మంచి మార్గంలో మీ నామస్మరణ ద్వారా మీ దగ్గరికి చేరుస్తాను, మీరు అనుమతిస్తే అని ప్రార్థన చేస్తుంది శ్రీ మహావిష్ణువుని. సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆయన ఏం చేసేట, అమ్మవారి గౌరవం ఇచ్చాడు. ఇచ్చేసరికి అమ్మవారి కిందకు వస్తున్నానంటే అమ్మవారిని చూసుకోవడానికి గౌరవకులు ఉండాలి. వెంటనే గరుత్మంతుడు వచ్చాడు. స్వామి అమ్మవారిని పంపిస్తున్నారు కదా, నేను కూడా వెళ్తాను భూలోకానికి, నేను కూడా వెళ్ళే ఆజ్ఞ ఇవ్వండి, అమ్మవారి సేవ చేసుకుంటానని ఆజ్ఞ కోరేసరికి సరే నువ్వు కూడా వెళ్ళవయ్యా అని గరుత్మంతుని పంపించాడు. ఆ గరుత్మంతుడే విష్ణు చిత్రాళ్ళవారు. విష్ణు చిత్రాళ్ళవారుగా గరుత్మంతుడు మారి ఆవిడ తులసి వనంలో లభిస్తుంది. ఈ విష్ణు చిత్రాలు చిన్నప్పటి నుంచి విష్ణువు అనే శ్రీ మహావిష్ణువునే తన మనసులో పెంచుకుని ఉండేవాడు. ఎప్పుడు నిరంతరం శ్రీ మహావిష్ణువు తాలూకు నామస్మరణే. విష్ణువుని చిత్తం అంటే మనసులో పెట్టుకున్నాడు కాబట్టి విష్ణు చిత్రవారు అని ఆయనకు పేరు నామకరణం వచ్చింది. ఈయన ఇలా ఉంటుంది కదా, కొంతకాలానికి అప్పట్లో దైవం ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నాడా లేడా నిరూపించే తాలూకు ఒక ప్రదర్శన ఏర్పడిందనమాట. మహాపండితులందరూ రప్పించారు. పాండ్యదేశపు రాజు భగవంతుడు ఉన్నాడో లేడో నిరూపిద్దామని అందరూ అనుకున్నారు. పండితులందరూ ఒక మంత్రం ద్వారా ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్తంభానికి బంగారు నాణాలు అంటించారు. ఎవరైనా భగవంతుడు ఉన్నాడని నిరూపిస్తే ఆ స్తంభంలో నాణాలన్నీ రాలిపోవాలి, కిందకి పడిపోవాలి. ఎవరైనా పండితులు ఉంటే రమ్మనండి రాజ్యం అంతా చాటం వేయించాడు పాండ్యదేశపు రాజు. చాటం వేయించడానికి అందరూ పండితులు వచ్చారు. ఎన్నో మంది దేవతల గురించి చెప్పారు. ఎన్ని చెప్తున్నా సరే ఆ నాణాలు రాలిపటాలకు సంబంధించి ఈసారి విష్ణు చిత్తులు వారు ఉన్నారు కదా, ఒకసారి పిలుద్దామని ఆయన కూడా రప్పించారు. రప్పించేసరికి ఆయన వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు గొప్పతనాన్ని నిరూపించాడు. స్తోత్రాల ద్వారా ఆయన్ని స్తోత్రం చేశాడు. ఒక్కొక్క స్తోత్రానికి ఒక్కొక్క నాణం ఊడిపడుతున్నది కిందకి. ఒక్కొక్క నాణం ఊడిపడుతుంటే మొత్తానికి స్తంభం అంతా అలా రాసులా కూలిపోయింది కిందకి. బంగారు రాసులాగా కిందకి ఉండిపోయింది. నాణ్యాలతో రాసులాగా ఉండిపోయింది, కిందకు దిగి వచ్చింది. దాంతో అందరూ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, భగవంతుడు అంటే శ్రీకృష్ణ శ్రీ మహావిష్ణువు అని నిరూపించాడు. కాబట్టి ఆ చోళదేశపు రాజు పాండ్యదేశపు రాజు ఏం చేయక అంబారీ మీద ఊరేగించాడు. భగవంతుని ఇంత చక్కగా కీర్తించావు, నీ భక్తితోటి మేము మంత్రం ద్వారా స్థాపించిన దాన్ని నువ్వు కిందకి రప్పించావు కాబట్టి భగవంతుడు ఉన్నాడని మేము నమ్ముతున్నాము కాబట్టి నిన్ను ఏనుగు మీద ఊరేగిస్తాం, ఈ రాజ్యం చుట్టూ 4 వైపులా ఊరేగిస్తామని ఏనుగు మీద ఎక్కి ఊరేగించారట. ఇది వైకుంఠంలో శ్రీకృష్ణ పరమాత్మ చూశాడు శ్రీ మహావిష్ణువు. అయ్యో నా భక్తుడికి నేనున్నాను అని నిరూపించాడు కదా ఈ మహాభక్తుడు, ఆయన ఒకసారి చూద్దాన్ని వైపు నుంచి కిందకు వచ్చేసాడు. శ్రీ మహావిష్ణువు ఎక్కడుంటే మిగతా పరివారం అంతా అక్కడే ఉంటుంది. ఆ శ్రీ మహావిష్ణువుతో పాటు ఆయన కూడా కిందకు వచ్చి వాళ్ళు కూడా కిందకు వచ్చేసారు. ఈ ఏనుగు మీద ఉన్న వరకు విష్ణు చిత్రుల వారు చూశారు. అయ్యో నా కోసం శ్రీ మహావిష్ణువు వచ్చేసాడే కిందకని వెంటనే ఏనుగు దిగి ఆయనకు నమస్కారం చేశాడు. స్వామి నువ్వు ఇక్కడ ఉండొద్దు, మేము పాపాత్మలం, నీవు ఇక్కడ ఉన్నట్టయితే మా పాపం తాలకు ఇది కూడా నీకు అంటుతుంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండదు స్వామి, నువ్వు వైకుంఠానికి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోని సరే హారతి ఇచ్చాడు. నువ్వు ఉండదు స్వామి, నీకు దిష్టి తగులుతుంది, నీ అలంకారానికి నీ ఆకర్షణకి దిష్టి తగులుతుంది అని వెంటనే హారతి ఇచ్చేసరికి నాకు కాదే ఇవ్వడం, నా భక్తులు ఉన్నారు, నా శంఖానికి నా చక్రానికి
నా ఆయుధానికి, నా ఖడ్గానికి, నా పాదాలకి అన్నాడు. అనేసరికి అన్ని ఒక్కొక్క ఆయుధానికి ఆయన హారతి ఇవ్వడం మొదలుపెట్టాడు. అందుకే పళ్ళాండ అంటే స్వామికి పళ్ళాండ పాడుతుంటాం మేము ప్రతిరోజు సేవాకాలంలో. ఆ పళ్ళాంటే స్వామిని కీర్తించడం, స్వామి తాలూకు పరివారం భక్తులు. స్వామిని కీర్తించకపోయినా ఆయన తిట్టినా భరిస్తాడు, కానీ ఆయన భక్తులను ఏమన్నా సరే ఆయన భరించడు. వాళ్ళకి ఎలా ఒకలా తెలియజేస్తాడనమాట మనం చేసిన తప్పు ఒప్పు అన్నది. అదేవిధంగా ఈయన కీర్తించేసరికి వాళ్ళందరూ పొంగిపోయారు, మహాభక్తులందరూ పొంగిపోయి విశ్వచిత్తుల వారికి ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా కొంతకాలం ఉండగా ఆయనకు ఒక తులసి వనంలో గోదాదేవి వెనక తులసి అయోనిధిగా ఈ వైకుంఠంలో నుంచి వరం తీసుకున్నాడు కదా శ్రీ విశ్వచిత్తుల వారు. ఈ భూదేవి అయోనిధిగా తులసి వనంలో దొరికింది. ఈమెను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నాడు. పెంచుకుంటూ ఉంటుంటే కొంతకాలానికి ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది. ఈయన పూలమాలలు కడుతూ ప్రతిరోజు సమీపంలో వటపత్ర సాయి ఆలయం ఉంది. ఆలయంలో మాలా కైంకర్యం చేస్తూ అక్కడున్న అర్చక స్వాములకు ఇస్తూ ఉండేవారు. వటపత్ర సాయికి ఇస్తూ ఉండేవారు. ఇస్తూ ఉంటే వీరు ప్రతిరోజు ఇవ్వడం ఈయన పట్టుకెళ్తే ఆ అర్చక స్వాములు ఆయనకు వేసేవారు. ఇలా ఇస్తూ ఉండగా ఈ గోదాదేవి పెరిగి పెద్దదవుతూ ఏం చేసిందట, ఆ తులసి మాలలు కడుతూ ఆ తులసి మాలను తను కూడా వేసుకునేదిట. ఈ మాలలు బాగున్నాయి, నాకు బాగుంటాయా స్వామికి బాగుంటాయా అని ఒక్కసారి నూతులో ఆవిడ ఇంటి దగ్గర ఉన్న సమీప నూతులో వేసుకుని అద్దంలో చూసుకునేది. నాకే బాగున్నాయి అనుకుంటూ ఉండేది. వెంటనే తీసి తండ్రికి తెలిస్తే తిడతాడని వెంటనే తండ్రి వచ్చే సమయం చూసి ఆ బొట్లో వేసేది. పాపం ఈయనకు తెలియకుండా తీసుకెళ్ళిపోయేవాడు ఆలయానికి. ఆ అర్చక స్వాములు కూడా అదే వటపత్ర సాయి శ్రీకృష్ణ పరమాత్మకి అలంకరించేవారు. ఇలా కొంతకాలం జరుగుతుండగా ఒకరోజు ఆ తులసి మాలలో తల వెంట్రుక కనబడింది. పెద్ద తల వెంట్రుక కనబడింది ఆయనకి. ఇంత తల వెంట్రుక ఎక్కడి నుంచి వచ్చిందని చూసేసరికి ఏదో గోదాదేవిలో చేస్తున్నట్టుంది అని గట్టిగా దండించాడు. ఏమ్మా ఏం చేస్తున్నామని ప్రతిరోజు అని ఒకరోజు ఈవిడ చేయడం చూశాడు. వెంటనే ఆయన ఆమెను నివారించాడు అన్నమాట. ఇలాంటి పని చేయొద్దని ఆ రోజుతోటి భయపడి మానేసింది. మాడినతో ఆ మరుసటి రోజు నుంచి మాలలు కడుతూ తీసుకెళ్తూ ఉండేవాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేసిన మాలని కింద పడిపోతుండేది. వెయ్యడం ఎన్నిసార్లు పెడుతున్నా సరే కింద పడిపోవడమే. ఇది అర్చక స్వామి చూస్తున్నారు, ఎన్నిసార్లు పెడుతున్నారు పాపం. ఈ విష్ణుచిత్తుల వారు కూడా చూస్తున్నాడు, ఏమిటి ఇలా జరుగుతున్నది అనేసరికి ఆ రోజు రాత్రి అక్కడున్న ఆలయంలో అర్చక స్వాములకి ఆ విష్ణుచిత్తుల వారికి కళ్ళలో కనిపించిన శ్రీకృష్ణ పరమాత్మ, మీరు గోదాదేవి పెట్టుకున్న తులసి మాల నాకు వేయడం లేదు, అందుకే నాకు అవి నచ్చడం లేదు, ఆవిడ పెట్టుకున్న తులసి మాలే నాకు కావాలి, ఆవిడ పెట్టి ధరించిన మాలే నేను స్వీకరిస్తానని చెప్పడంతో ఆ రోజు నుంచి ఆ తులసి మాల ఆవిడ ధరించి తర్వాత స్వామికి సమర్పిస్తూ ఉండేది. ఇలా కొంతకాలం ఉంటుండగా అమ్మాయి పెరిగి పెద్దదవుతున్నది. ఆ అమ్మాయికి వివాహం చేద్దామని నిశ్చయించుకుంటే సరే సమీపంలో ఉన్న వాళ్ళందరినీ రప్పించాడు. ఈ గోదావరి చెప్పింది, నేను ఎవరిని వివాహం చేసుకోను, శ్రీకృష్ణ పరమాత్మని వివాహం చేసుకుంటాను. ఇది కలియుగం, మనం మనుషులం, మానవ రూపంలో ఇప్పుడు జన్మించింది. ఆయన శిలారూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఎలా చేసుకుంటామమ్మా, ఆయనేమో శిలారూపంలో ఉన్నాడు, మనమేమో మానవ రూపంలో ఉన్నాం, ఎలా వివాహం చేసుకుంటాం అనేసరికి ఎవరైనా ఇటు ఏమైనా వివాహం చేసుకున్నారా, భగవంతుని వివాహం చేసుకున్న మానవులు ఉన్నారా అని ఉంటే చెప్పండి అని అడిగింది. సరే అలా కాదు, నీకు 108 దివ్య దేశాలు ఉంటాయి, మూర్తులందరినీ రప్పిస్తాను, వీళ్ళలో నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వివాహం చేసుకోన్నారు. సరే రప్పించండి అంది. ఆయన మంత్రబలంతో ఏం చేసేట 108 దివ్య దేశాలు ఉన్నాయి, శ్రీ మహావిష్ణువు తాలూకు ప్రతిరూపాలందరినీ రప్పించుకున్నారు. ఒక్కొక్కడు వస్తున్నారు, ఒక్కడిని ఆవిడ చూస్తున్నారు. అందరికన్నా అందగాడైనట్టు శ్రీరంగనాథుని చూసింది. ఈ నేను వివాహం చేసుకుంటానండి అనేసరికి సరే తప్పకుండా నేను వివాహం చేసుకుంటాను, సమయం వచ్చినప్పుడు నేను నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటానని ఆ రంగనాథ స్వామి చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇలా కొంతకాలం అయినప్పటికీ రంగనాథుడి నుంచి ఎటువంటి పిలుపు రాదు, వివాహానికి రమ్మని కానీ ఎటువంటి పిలుపు రాకపోవడం సరికి ఆ అమ్మాయి బెంగ పెట్టుకుంటుంది. బెంగ పెట్టుకుంటూ సగం చిక్కుకు తిండి నిద్రాహారాలు మానేస్తుంటే విష్ణుచిత్తుల వారు చూస్తున్నారు, ఏంటమ్మా ఇలా అయిపోతున్నామంటే, భగవంతుని వివాహం చేసుకున్న వాడు ఎవరైనా ఉన్నారా అంటే ద్వాపరయుగంలో గోపికలందరూకి ఇదే సందర్భం ఏర్పడింది. గోపికలందరితోటి శ్రీకృష్ణ పరమాత్మ ఆడుకుంటూ ఉండేవాడు బృందావనంలో యమునా నది ఒడ్డున. ఆడుకుంటుంటే ఈ మధురలో ఉన్న వాళ్ళు అందరూ చూశారు, అమ్మో నా పిల్లల్ని పాడు చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ
ఆడపిల్లలందరినీ ఆయనతో కలవలేకుండా చేద్దామని వాళ్ళ ఆడపిల్లలను బయటకు రానియకుండా చేశారు. చేయడంతో కొంతకాలానికి ఏమైందట, శ్రీకృష్ణుడు గోపికులు కలవడం మానేశారు. కొంతకాలానికి కరువు ఏర్పడింది భూలోకంలో, వాడున్న ప్రదేశంలో. కరువు ఏర్పడేసరికి వాడికి తినడానికి తిండి లేదు, నీరు లేదు, నానా పాటలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. మనకైనా కష్టకాలం వచ్చి ఎవరు తీరుస్తారు? ప్రభుత్వం. వాళ్ళకి ఏదో పథకాలనో ఏదోటి మనం ఆదుకుంటారు, వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు. అదేవిధంగా వీరందరూ పెద్దలందరి దగ్గరికి వెళ్ళేసరికి పండితులు చెప్పారట, మన రాజు దగ్గరికి వెళ్ళండి, వెళితే ఆయన సహాయం చేస్తాడు ఏదో ఒక విధంగా చెప్పేసరికి ఆ రాజు నందుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన చెప్పాడు, మీరు శ్రీకృష్ణుడికి అపరాధం చేశారు, గోపికులతో కలవలేకుండా చేశారు కాబట్టి ఏం చేసినా ఆయనే చేయాలి. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడంతో వెంటనే వీళ్ళందరూ గోపికలను తీసుకుని వెళ్ళి, ఆడ పిల్లలను తీసుకుని వెళ్ళి, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, మా పిల్లల చేత మళ్ళీ మీరందరూ కలిసి ఉండండి. ఈ పెద్దలు ఏం చెప్పారట, కాత్యాయన వ్రతం కనుక చేసినట్లయితే మళ్ళీ దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పడంతో శ్రీకృష్ణుడి దగ్గరికి ప్రార్థన చేస్తారు. నువ్వే దగ్గరుండి ఈ పిల్లల గోపికలందరి చేత కాత్యాయన వ్రతం చేయించు స్వామి అని ఆ పిల్లలందరినీ, ఆడపిల్లలందరినీ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. సరే రేపు చేయిస్తానరా అని వీళ్ళందరికీ చెప్పి మర్నాడు వీళ్ళందరి చేత కాత్యాయన వ్రతం శ్రీకృష్ణ పరమాత్మ చేయిస్తారు. చేయించేసరికి మళ్ళీ దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది, మళ్ళీ పంటలన్నీ పండుతాయి, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఎప్పుడైతే మళ్ళీ పంటలన్నీ పండాయో మళ్ళీ పిల్లల్ని శ్రీకృష్ణుడితో కలవకుండా చేస్తారు. ఇది కృష్ణ పరమాత్మ చూసి వాళ్ళ మీద అసహ్యం ఏర్పడుతుంది, మనుషుల మీద. ఈ అసహ్యం ఏర్పడి ఆయన వైకుంఠంలో ఉంటారన్నమాట. ఇది చెప్తాడు తండ్రి శ్రీకృష్ణ పరమాత్మకి. శ్రీకృష్ణ పరమాత్మ గురించి విష్ణు చిత్తుల వారు, అమ్మ ఇలా చేశారు గతంలో గోపికులు, ఒకరోజు గోపికులందరి చేత శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు ఈ వ్రతం అని చెప్పేసరికి నేను చేస్తానండి. ఆ వ్రతం ఏదో నేను కూడా చేస్తాను. చేసి దేనికోసం? కలియుగంలో మనం ఉన్నాం, దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలంటే ఏదో ఒక వ్రతం చేయాలి. ఈ వ్రతాన్ని నేను చేయిస్తానని చెప్పి ఆ గ్రామంలో ఉన్న ఆడపిల్లలందరినీ రప్పించింది. పెద్దవాళ్ళని రప్పించింది, వివాహం అయిన వాళ్ళని రప్పించింది, వివాహం కాని వాళ్ళని రప్పించింది, స్త్రీ పురుషులందరినీ రప్పించింది. ఫలానా రోజు నుంచి మనం వ్రతం చేద్దాం. దీన్ని స్నాన వ్రతం అంటారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటి? వర్షాలు, నీరు ఉండాలి. నీరుంటేనే మనిషి బతకగలడు. తిండి లేకపోయినా బతకగలడు, నీరు ఉంటే కనీసం మంచినీళ్ళు తాగినా సరే బతకగలడు కొంతకాలం అయినా సరే. మనం వ్రతం చేద్దాం. శ్రీకృష్ణ పరమాత్మానికి ఏం చెప్పాడు? మనందరినీ వ్రతం చేయించాడు అందరి చేతాను. ఆ వ్రతం చేసుకున్నట్లయితే మనకు కూడా శుభం జరుగుతుందని చెప్పి ఈ గోపికలందరినీ వ్రతానికి సిద్ధం చేస్తుంది. సిద్ధం చేసి ఈరోజు మొదటి పాసరంలో మనం పాసురాలు అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు చెప్పుకుందాం. ఏం చేసింది ఆ గోపికలందరి చేత అనేది చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ.